తెలంగాణ అన్నవరంగా పేరుగాంచిన గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు మాత్రం ఇక్కడ అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు, ఇక్కడ మనకు ఈ దేవాలయ పూజారి మనతో సంపత్ కుమార్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు, ఈ బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? స్వామివారి యొక్క మాఘమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఈరోజు మాఘశుద్ధ నవమి రోజున స్వామివారి యొక్క సప్తాహ భజన ప్రారంభం గావించబడినది. మాఘశుద్ధ ద్వాదశి రోజున గోధూలిక సుముహూర్తమున స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవము చాత్తాద వైష్ణవాచార సాంప్రదాయ అనుసారంగా అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా ఈ కళ్యాణము రోజున ఒక 1500 జంటల వరకు కూడా స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించడం కోసం స్వామివారి కొండకు విచ్చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మాఘమాసం పురస్కరించుకొని మాఘశుద్ధ విధియ నుండి మాఘ బహుళ చతుర్దశి పర్యంతం అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి యొక్క కొండకు వచ్చేసి స్వామివారి యొక్క సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించి మెట్ల మార్గం గుండా పైకి వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వారి వారి మొక్కులు నెరవేర్చుకోవడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ ఘట్టం ఏముండబోతుంది? బ్రహ్మోత్సవంలో ప్రముఖంగా మాఘశుద్ధ నవమి అంటే ఈ రోజున సప్తాహ భజన ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది చాలా విశిష్టమైనటువంటి ఎందుకంటే సనాతనం నుండి 1964 క్రోధినామ సంవత్సరంలో స్వామివారి యొక్క ప్రతిష్ట గావించబడి నాటి నుండి కూడా నేటి వరకు కూడా అంటే గత క్రోధినామ సంవత్సరానికి ఈ క్రోధినామ సంవత్సరానికి విశేషంగా 60 సంవత్సరాలు ఈ సంవత్సరానికి పూర్తి చేసుకున్నారు స్వామివారు. ఆ 60 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ సప్తాహ భజన ప్రారంభం అనేది నిరంతరంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు ఏ రోజు స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళకి కోరిన కోరికలు తీరుతాయి? ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా మాఘ శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని పౌర్ణమి పర్యంతం స్వామివారి యొక్క వ్రతాలు దర్శనాలు అధిక సంఖ్యలో చేసుకోవడం జరుగుతుంది. ఈ దేవాలయంలో ఏర్పాట్లు, ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఎలా చేస్తారు? స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని వచ్చేటటువంటి యొక్క భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి గారు క్యూ లైన్స్ కానీ, తర్వాత చలవ పందిళ్ళు కానీ, మంచినీరు వసతి కానీ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం తరపున వాళ్ళు చూసుకుంటున్నారు. కళ్యాణం రోజు ఈ స్వామివారికి కళ్యాణంలో ఎంతమంది పాల్గొనే అవకాశం? స్వామివారి యొక్క కళ్యాణంలో సుమారుగా ఒక 1500 జంటలు కళ్యాణ బ్రహ్మోత్సవంలో పాల్గొనడం జరుగుతున్నది. మీరు చెప్పండి, ఈ దేవాలయంలో వస్తున్నారు, ఇక్కడ ఎట్లా ఉంటుంది, ఈ అభివృద్ధి ఎలా ఉంది, ఇక్కడ ఇంకా ఎలాంటి అభివృద్ధి చేస్తే ఈ దేవాలయం బాగుంటున్నారు? గత 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి యొక్క టెంపుల్కి వస్తున్నామండి. మేము 25 సంవత్సరాలలో జరగనటువంటి అభివృద్ధి మాత్రం గడిచిన సంవత్సరంన్నర 2 సంవత్సరాలలో జరిగిందని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఈ వ్రత మండపం కానీ కొన్ని లక్షలతోటి నిర్మించినటువంటి వ్రత మండపము, అలాగే ఘాట్ రోడ్డు కొన్ని కోట్లతోటి నిర్మించినటువంటి ఆ ఘాట్ రోడ్డు కూడా చాలా సుందరంగా తీర్చిదిద్దబడ్డది. గత 25 సంవత్సరాల నుంచి ఈ మార్గం ఎప్పుడైతుందని ఎదురు చూసినాము అయింది. అలాగే తెలంగాణ అన్నవరంగా పిలువబడే ఈ యొక్క దేవస్థానాన్ని స్థానిక ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు గారు కూడా ఛాలెంజ్గా తీసుకొని మరొక వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం లాగా అన్ని నిధులను కేటాయించి చాలా డెవలప్ చేయాలని కోరుతున్నామండి. ముఖ్యంగా అకామిడేషను, భక్తుల సౌకర్యార్థము రూమ్స్ కానివ్వండి, నిత్యాన్నదానం కానీ ప్రారంభిస్తే బాగుండని కోరుతున్నామండి. మొత్తానికి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ
ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులు పాల్గొని సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నట్లయితే వారికి కోరిన కోరికలు తీరుస్తాయని చెప్పి ఇక్కడ పూజారి సంపత్ కుమార్ తెలిపారు. భక్తులు మాత్రం ఇక్కడ ఏర్పాట్లు తక్కువ ఉన్నాయి. ఏర్పాట్లు మాత్రం ఖచ్చితంగా భారీగా చేయాలి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మాత్రం ఇక్కడ ఏర్పాట్లు చేయాలి.